భయం, తమ అరాచకాలను ప్రశ్నిస్తున్నారన్న భయం. ఆందోళన, తమ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారన్న ఆందోళన. వణుకు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు సంగతేంటని నిలదీస్తున్నారని వణుకు. అసలే ఆటవిక పాలన, అందులోనూ రాక్షస రాజ్యం. ఆ పైన ప్రజలు తిరగబడుతున్నారన్న కంగారు. ఇక చెప్పేదేముంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ భావప్రకటన స్వేచ్ఛ మీద కత్తి కట్టేసింది. నిస్సిగ్గుగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ హక్కుల హననానికి తెగబడుతోంది. ప్రశ్నిస్తే చాలు, సోషల్ మీడియాలో అరాచక పాలనను నిలదీస్తే చాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే చాలు, పడగ విప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం వికటాట్టహాసం చేసేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చమూక చెలరేగిపోవడం మొదలుపెట్టింది. దీనికి తర్వాత రోజుల్లో ఖాకీలు తోడయ్యారు. పచ్చముఠా కుట్రలకు కూత పెడుతూ ఖాకీలు చేస్తున్న దారుణాలకు తాజా ఉదాహరణ దాచేపల్లి సీఐ భాస్కర్రావు రౌడీయిజం. టీడీపీ అధికారంలోకి రావడంతోనే దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఉప్పుతల ఎల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధింపులు మొదలయ్యాయి. దీంతో వాళ్లు తెలంగాణ వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జాతర అని తిరిగి వచ్చిన హరికృష్ణపై పచ్చమూక తప్పుడు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే తప్పుడు కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. సీఐ భాస్కర్రావు ఆధ్వర్యంలో పోలీసులు హరికృష్ణని చిత్రహింసలు పెట్టారు. నడవలేని విధంగా దారుణంగా కొట్టారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, కన్నెర్ర చేసినా ఇటు ఏపీ పాలకులకు బుద్ధి రావడం లేదు, అటు పోలీసులకు సిగ్గు రావడం లేదు. తప్పుడు కేసులు, వేలాది తప్పుడు కేసులు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన పాపానికి తప్పుడు కేసులు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే చాలు అక్రమ అరెస్టులు. విచారణ పేరుతో రాష్ట్రం అంతా తిప్పుతూ తీవ్రంగా వేధించడం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 5.5 కోట్ల మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అరాచక పాలన సాగించాలన్న పంతాన్ని ఏడాదిగా ప్రదర్శిస్తూనే ఉన్నారు పాలకులు. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా, ఆడకూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను, ఆడకూతుర్లను కూడా చూడుకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి 1.5 అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ప్రజల ఆలన పాలన చూడాల్సిన పాలకులే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని దారుణాలకు తెగబడుతున్న వేళ 5.5 కోట్ల మంది అగ్గిబావుటాల్లా రగిలిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, భావప్రకటన స్వేచ్ఛని కాపాడుకోవడానికి, శాంతి భద్రతలను పరిరక్షించుకోవడానికి, ఆటవిక పాలన అంతు చూడడానికి 5.5 కోట్ల మంది ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఏడాది కాలంలోనే దశాబ్దాలు గడిచినా మర్చిపోలేని అరాచకాలు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏపీ భవిష్యత్తుని, ప్రజల ఆశలను ఎలా శపిస్తుందో అన్న ఆలోచనే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.